నమస్కారం. సివిఆర్ ప్రేక్షకులకు డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మహిళల్లో ఎన్నో సమస్యలు తరచుగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ మహిళల్లో మూత్ర విసర్జన సమస్య ఒకటి. ఇది ఎందుకు వస్తుంది? దీని గురించి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సవితాదేవి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. డాక్టర్ గారు, స్త్రీలలో వయసు పెరిగే కొద్దీ మూత్ర విసర్జన సమస్యలు ఎందుకు వస్తాయి? స్త్రీలలోనే ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే కొన్ని అంశాలు స్త్రీలకే ప్రత్యేకంగా ఉంటాయి. ఉదాహరణకి గర్భిణీ అనేది రావటం స్త్రీలకే జరుగుతుంది, మెనోపాస్ అనేది రావడం కూడా స్త్రీలకే జరుగుతుంది. సో ఈ రెండు విషయాల్లోనూ కూడా మూత్ర విసర్జన సిస్టమ్ మీద, వ్యవస్థ మీద తేడాలు వస్తాయన్నమాట. ఈ రెండు సమయాల్లో కూడా అంటే గర్భవతిగా ఉన్నప్పుడు ఏంటంటే హార్మోన్లలో విపరీతమైన మార్పులు వస్తాయి, మూత్రాశయం మీద ఒత్తిడి ఉంటుంది. మరి కాన్పు జరిగేటప్పుడు కాన్పు మామూలుగా సహజమైన ప్రసవం జరిగేటప్పుడు ఏమవుతుందంటే మూత్రకోశం దగ్గర, మూత్రనాళం దగ్గర ఉండే టిష్యూలన్నీ ఎక్కువగా బిడ్డ తల బయటకు వచ్చేటప్పుడు ఆ ఒత్తిడికి ఎక్కువగా సాగుతాయి కూడా. సాగిపోయినప్పుడు అవి బలహీనపడతాయి. ఒక్కొక్కసారి అవి తిరిగి మామూలు స్థితికి చేరుకోలేవు, అలా వదులుగానే ఉండిపోతాయి. మరి అలాగే మెనోపాస్ వచ్చినప్పుడు కూడా హార్మోన్లు విపరీతంగా తగ్గిపోవటం మూలాన ఈ కండరాలన్నీ కూడా బలహీనపడతాయి. అందులో ఈ యూరినరీ ట్రాక్ట్లో ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఈస్ట్రోజన్ హార్మోన్ని గ్రహించి దాని ద్వారా వృద్ధి చెందే కణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మెనోపాస్ వచ్చిందో, ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోయిందో, ఈ మూత్ర వ్యవస్థలో కణాలన్నీ అవి రాను క్షీణించిపోవటం జరుగుతుంది హార్మోన్లు లేకపోవటం వలన. దాంతో కూడా మూత్ర వ్యవస్థ అనేది బలహీనపడిపోతుంది. అందుకని ఈ సమస్యలు స్త్రీలకి ప్రత్యేకంగా ఎదురవుతాయి. డాక్టర్ గారు, మూత్ర విసర్జన ఏ విధంగా అదుపులో ఉంటుంది? మామూలుగా మనం చూస్తాం కదా, పుట్టిన వెంటనే అయితే పిల్లలు నేర్చుకోలేరు, పక్కలు తడుపుతూ ఉంటారు. మరి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వారికి అవగాహన అనేది ఏర్పడుతుంది. ఈ మూత్ర విసర్జన ఎప్పుడు అదుపులోనే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ముందుగా మనం అసలు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఈ వ్యవస్థలో ఏమేమి ఉంటాయి. మూత్రపిండాలు మూత్రాన్ని తయారు చేస్తాయి. మూత్రపిండాల నుంచి యూరిటర్స్ అని చెప్పి యూరిన్ పాస్ అయ్యే ట్యూబ్స్ ఉంటాయి. ఆ ట్యూబ్స్ వచ్చి యూరినరీ బ్లాడర్ లేదా మూత్రకోశం అంటారు. ఇది కటివలయంలో కింద భాగంలో ఉంటుంది. ఆ యూరినరీ బ్లాడర్లో మూత్రం కలెక్ట్ అవుతుంది. అక్కడ ఆ కలెక్ట్ అయిన మూత్రం ఆ యూరినరీ బ్లాడర్ అనేది ఏంటంటే ఇది ఒక సంచిలాగా, తిత్తిలాగా, కండరాలతో చేయబడిన తిత్తిలాగా ఉంటుంది. ఇది మామూలుగా ఉన్నప్పుడు ఇది మొత్తం మూసుకునే ఉంటుంది. మూత్రం కొద్ది కొద్దిగా లోపల చేరుతున్న కొద్దీ ఇది ఎక్స్పాండ్ అవుతుందన్నమాట. ఇది నిండుతున్న కొద్దీ ఏమవుతుందంటే ఈ గోడలు ఇవి ఎక్స్పాండ్ అవటం మూలాన గోడల్లో ఉండే రిసెప్టార్స్ అనేవి ఆ నరాల కొసలు స్టిమ్యులేట్ అయ్యి ఆ నరాలు వెన్నెముక ద్వారా మెదడుకి సంకేతాలు చేస్తాయి. ఏమని? మూత్ర విసర్జన చేయవలసిన సమయం వచ్చింది, మూత్రం వస్తుంది. అయితే అయినా కూడా మనం ఇక్కడికిక్కడ ఇది జరగకూడదు. ఎందుకంటే మనకి సోషల్గా కన్వీనియంట్ ప్లేస్ అంటారు. అంటే ఒక బాత్రూమ్ అనేదో ఒక మరుగు మనకి అది దొరికేంత వరకు దీన్ని అదుపులో పెట్టుకోవాలి. అంటే ఆ సెన్సేషన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. మామూలుగా సోషల్గా వీలైన చోటు దొరికే వరకు ఇది అదుపులోనే ఉంటుంది. ఈ రకంగా ఇది ఏ రకంగా అదుపులో ఉంటుంది అంటే మామూలుగా ఇప్పుడు మూత్రకోశానికి మూత్ర విసర్జన నాళం అంటే యురెత్రా అంటారు. మూత్రం నిండిపోయిన తర్వాత మూత్ర విసర్జన చెయ్యాలి అని అన్నప్పుడు మూత్రకోశంలోని కండరాలు ముడుచుకుంటాయి. ముడుచుకోవటం ద్వారా లోపల ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఒత్తిడి ఎక్కువై అది మూత్ర విసర్జన నాళంలోకి వెళ్తుంది. అంతవరకు ఈ మూత్ర విసర్జన నాళంలో ఏంటంటే ఈ మూత్రకోశానికి ఈ నాళానికి మధ్యలో ఒక కండరం ఉంటుంది. ఆ కండరం ఇంట్రిన్సిక్ స్ఫింక్టర్ అంటారనమాట. అది కంట్రోల్ చేస్తుంది. అది మూత్రాశయంలో ఒత్తిడి బాగా ఎక్కువైతే తప్ప ఇది ఈ స్ఫింక్టర్ తెరుచుకోదు. ఆ స్ఫింక్టర్ తెరుచుకుంటేనే మూత్రం బయటకు వస్తుంది అనమాట. మామూలు వేళల్లో ఎప్పుడూ ఈ యూరెత్రా అనేది మూసుకునే ఉంటుంది. సో మూత్ర విసర్జన చెయ్యాలి అన్నప్పుడు లోపల ఒత్తిడి పెరిగినప్పుడు ఈ డెట్రుజార్ అంటారు యూరినరీ బ్లాడర్లో కండరాన్ని. ఆ కండరం గట్టిగా ముడుచుకున్నప్పుడు లోపల ఒత్తిడి ఎక్కువయ్యి మూత్ర విసర్జన నాళం లోపల ఉన్న స్ఫింక్టర్ అనేది లేదా నియంత్రించే రౌండ్గా ఉంటుందన్నమాట. ఇలా గట్టిగా మూసిపెట్టి ఉంచుతుంది. అది వదులవుతుంది. దాంతో మూత్రం బయటకు వస్తుంది. అయితే ఈ ఒత్తిడి అనే దాంట్లో తేడాలు వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ
మనకి యూరినరీ బ్లాడర్కి మూత్ర విసర్జన నాళానికి మధ్యలో ఒక యాంగిల్ ఉంటుంది. అంటే రెండు సమానంగా ఇలా డైరెక్ట్గా ఓపెన్గా ఉండదు, పైప్ లాగా మధ్యలో ఒక కోణం ఉంటుందన్నమాట. ఒక్కోసారి యురెత్ర కాన్పుల వలన టిష్యూలన్నీ వదిలైపోయి కదిలిపోయినప్పుడు ఈ కోణం పోయి తిన్నగా సీదాగా ఒక మార్గం ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే మూత్రం దగ్గినా తుమ్మినా పొట్టలో ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఇది మధ్యలో కండరం తెరుచుకుని వదిలైపోయి మూత్రం కారిపోవటం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా అదుపు తప్పిపోతుందన్నమాట. సో సహజంగా కంట్రోల్లో ఉండాలి అంటే మూత్రకోశంలో కండరం సరిగ్గా పనిచేయాలి. ఆ మూత్రకోశానికి మూత్ర విసర్జన నాళానికి మధ్య నుండే స్పింక్టర్ అనేది అది గట్టిగా మూసుకుని ఉండాలి ఎల్లవేళలా. దాని టోన్ అంటే దాని యొక్క పనితీరు బాగుండాలి. మరి మూత్ర విసర్జన నాళం దానికి సరైన ప్లేస్లో ఉండాలి. దానికి మూత్రకోశానికి మధ్యలో కోణం కూడా సరిగ్గా ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే మూత్ర విసర్జన అనేది సరైన పద్ధతి ప్రకారం జరుగుతుందన్నమాట. వీటిలో ఏం తేడాలు వచ్చినా మూత్ర విసర్జనలో తేడాలు వస్తాయి. డాక్టర్ గారు, మరి ఇటువంటి సమస్యలతో స్త్రీలు మీ దగ్గరికి తరచుగా వస్తుంటారా? స్త్రీలు చాలామంది వస్తారు కానీ ఈ సమస్యలు చెప్పరమ్మా. మనకి ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో, భారతదేశంలో స్త్రీలు ఈ సమస్య దాదాపు 165 మందికి ఉంటుంది మెనోపాజ్ తర్వాత. ఇందులో ఏదో ఒక సమస్య 165 మంది ఏదో ఒక రకమైన మూత్ర విసర్జన సమస్యతో బాధపడతారు. అయితే మన స్త్రీలకి మరి మన సంస్కృతి ఎలాంటిదో, లేకపోతే వారికి సిగ్గు ఎక్కువ అని చెప్పుకోవచ్చు, లేదా మన కట్టుబాట్లు, అలవాట్లు, మన ఇవన్నీ ఏమనుకుంటారంటే కొన్ని కాన్పులు అయిన తర్వాత, వయసు పెరిగిన తర్వాత ఇవన్నీ మామూలేలే, ఇవి పెద్దంతగా చెప్పుకోవాల్సిన పని లేదు, అందరికీ ఇలాగే ఉంటుంది అన్నట్లు. అసలు మాకు కూడా డాక్టర్ దగ్గర కూడా వాళ్ళు మనసు విప్పి చెప్పరు. ప్రత్యేకంగా ఎన్నోసార్లు అది బట్టలు తడిసినట్టు యూరిన్తో అనిపిస్తేనో, వాసన వస్తేనో మేమే అడగటం జరుగుతుంది. తెలియకుండా జరుగుతుందా, లేకపోతే తెలియకుండా కారిపోతుందా అని చెప్పి. కానీ చాలా వరకు బయటికి చెప్పరు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఏదో ఒక దాంతో సరిపెట్టేసుకుంటారు. ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, దగ్గితే తుమ్మితే లీక్ అవుతూ ఉంటే అసలు ఇటువంటివి ఉన్నప్పుడు బయటికి వెళ్ళటం మానేస్తారు. వాళ్ళు ఇంటి వరకే పరిమితం అయిపోతారు. ఇటువంటి సమస్య ఉందని చెప్పి ఇప్పుడు అర్జెన్సీ వెంటనే త్వరగా వెళ్లాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి బయటికి వెళ్ళగానే బాత్రూమ్ ఎక్కడుందా అని చూసుకుంటారు. అందుబాటులో ఏ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినా, ఇంకో గెస్ట్ల ఇంటికి వెళ్ళినా బాత్రూమ్ ఎక్కడుంది అని ముందు చూసుకోవాలి. గబగబా బాత్రూమ్కి వెళ్ళలేకపోతే లీక్ అయిపోతుందేమో అని భయం అన్నమాట. లేదా ఇంకా భయం మరీ ఎక్కువైపోతే అసలు బయటికి వెళ్ళటం అనేదే మానేస్తారు. యాంటీ సోషల్ అయిపోతారు, డిప్రెషన్ వస్తుంది. ఇటువంటి పరిస్థితులన్నీ ఏర్పడతాయి. అయితే ఎన్నోసార్లు పిల్లలు కానీ, ఇంట్లో చిన్నవాళ్ళు, కూతుళ్ళు కానీ, కోడళ్ళు కానీ వాళ్ళని వెంట పెట్టుకొచ్చినప్పుడు చెప్తారనమాట, అసలు వీళ్ళ దీంట్లోనే తేడా వచ్చింది, అంతకుముందు ఎంతో సరదాగా చక్కగా ఉండేవాళ్ళు, ఇప్పుడు అసలు బయటికి రావట్లేదు, ఎక్కువ మాట్లాడట్లేదు, ఎక్కువ చాలా ముడుచుకుని ఉంటున్నారు, ఈ రకంగా అన్నమాట. వారి మనస్తత్వంలోనే తేడా వచ్చేస్తుంది. ఇబ్బందితో బాధపడతారు కానీ బయటికి చెప్పుకోరు. అది ప్రాబ్లం. ఇది మన దేశంలో మన స్త్రీల సంగతి. ఇక విదేశాల మాటకు వస్తే ఏమవుతుందంటే వాళ్ళ డ్రెస్ చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. పొట్టి డ్రెస్సులు వేసుకుంటారు. తర్వాత మరి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆఫీస్ బయటికి వెళ్ళి పనులు చేసుకోవాల్సి ఉంటుంది, కార్లు డ్రైవ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళకి మనలాగా పొద్దున్న సాయంత్రం స్నానం చేసేసి ఆ బట్టలన్నీ తీసేసి అప్పటికప్పుడు ఉతికేసి ఆరేస్తే అవి ఆరిపోవటం, ఇటువంటివన్నీ కూడా జరగవు వాళ్ళకి. వాళ్ళు ఒక పేరు జీన్స్ వేసుకుంటే అవి ఒక వారం రోజులు అవే వేసుకుంటారు. అంత తరచుగా ఉతకటం కూడా జరగదు. అందుకని వారికి ఇటువంటి మూత్ర సంబంధమైన సమస్యలు ఉంటే, పైగా కార్పెట్లు ఉంటాయి నేల మీద, నడుస్తూ ఉంటే అది మూత్రం కారుతూ ఉంటే కనుక అవన్నీ వాసన వస్తాయి. అన్నీ మూసి ఉంటాయి కదా, కానీ వాసన వస్తాయి. వాళ్ళకి ఇవన్నీ ప్రాబ్లమ్స్. అందుకని వాళ్ళు మన స్త్రీలలాగా ఇన్నేసి నెలల తరబడి, సంవత్సరాల తరబడి మౌనంగా ఇవి భరిస్తూ ఉండటం వీలు కాదు. వాళ్ళకి అది అవసరం అన్నమాట. అందుకని తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటారు, వాళ్ళు అవసరమైన చికిత్స తీసుకుంటారు, బాగు చేయించుకుంటారు. అంటే మనకి కూడా అటువంటి పరిస్థితులే వస్తాయి ఇవాళ ఇంకా మీదట. డాక్టర్ గారు, మరి ఇన్ని కారణాలు తెలియజేశారు కదా, ముఖ్యంగా స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ గురించి వివరిస్తారా? స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది చాలా తరచుగా కనపడేది. అయితే దగ్గితే, తుమ్మితే, పొట్ట లోపల ఒత్తిడి ఎక్కువైనప్పుడల్లా నవ్వితే, ఇటువంటి సమయాల్లో యూరిన్ లీక్ అవుట్ అని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటాం. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే కాన్పులు జరగటం, కండరాలు వదులు కావటం, మెనోపాస్, ఇవి ముఖ్యమైన కారణాలు. అంటే యూరెత్ర అంటే మూత్ర విసర్జన నాళం స్థానభ్రంశం చెందటం, ఆ కోణం మారిపోవటం, ఇవన్నీ లోపల స్పింక్టర్ లూజ్ అవటం, ఇవి కారణాలు అన్నమాట. మరి దీని కొరకు అంటే ఇది ఎటువంటి ఇన్కాంటినెన్స్ అని తెలుసుకోవడానికి పరీక్షలు చేయాలి. ఈ పరీక్షల్లో ముఖ్యమైనవి మనకి
మొట్టమొదటిగా యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉంటే అది ఏ రకంగానైనా రావచ్చు. ఫ్రీక్వెన్సీ ఎక్కువ కావచ్చు, ఇలాగా ఇన్కాంటినెన్స్ రావటం జరగవచ్చు, లేదా లోపల మిగిలిపోవటం జరగవచ్చు. కానీ ముందు ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చూస్తారు. తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూస్తారు. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ కొరకు కొన్ని ప్రత్యేకమైన పరీక్షలు ఉన్నాయి, ఆ పరీక్షలు కూడా చేసి చూస్తారు. తర్వాత సిస్టోస్కోపీ, యూరిథ్రోస్కోపీ అని యూరినరీ బ్లాడర్ లోపల, యూరిథ్రా లోపల ఏవైనా తేడాలు ఉన్నాయా అని చూస్తారు. యూరోడైనమిక్ స్టడీస్ అని చేస్తారు. ఎందుకంటే మనం ఇందాక ఒత్తిడి గురించి మాట్లాడుకున్నాం. ఆ మూత్ర నాళంలో గనక ఒత్తిడి తక్కువగా ఉండి అది తెరుచుకుని ఉంటే మూత్రం ప్రవహించి బయటకు వచ్చేస్తుంది అదుపు లేకుండా. అందుకని ఈ ఒత్తిళ్ళన్నీ, ఈ కండరాల పనితీరు, ఈ లోపల ఎంత ఒత్తిడి ఉంది, ప్రెషర్స్, ఇవన్నీ కూడా యూరోడైనమిక్ స్టడీస్ అని చెప్పి ఈ రకమైన పరీక్షలు చేసి చూస్తారు. దీంతో మనకి కరెక్ట్గా డయాగ్నోసిస్ ఏమిటి అన్నది తెలుస్తుంది. అంటే ఇది కనుక ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది మరి ఈ బలహీనత వలన వస్తుంది అని అనుకున్నాం కనుక దీనికి చికిత్స కూడా రకరకాలుగా ఉంటుంది. కొన్ని రకాల మందులు వాడచ్చు. కానీ ముఖ్యంగా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, అంటే మామూలుగా ఏంటంటే కటి వలయం లోపల పెల్విక్ ఫ్లోర్ అని చెప్పి కండరాలు ఉంటాయి. కండరాలు పొరలు పొరలుగా ఉంటాయి. ఈ కండరాలు మొత్తం వెజైనా చుట్టూ కానీ, యురెత్రా చుట్టూ కానీ, రెక్టమ్ చుట్టూ కానీ, ఈ పెల్విస్లో ఏమేమైతే అవయవాలు ఉంటాయి ఈ అవయవాల చుట్టూ కూడా గట్టిగా ఏర్పడి వాటిని ఎప్పుడు మూసుంచుతాయి అన్నమాట. పని పడినప్పుడు తప్ప మిగతా సమయాల్లో ఇవన్నీ మూసుకునే ఉంటాయి. సో ఈ కండరాలు బలహీనమైతే ఈ ఇన్కాంటినెన్స్లు అన్నీ వస్తాయి. ఆ కండరాలని బలోపేతం చేయడానికి వ్యాయామాలు చేయాలి. ఈ వ్యాయామాలు చాలా ముఖ్యం ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ట్రీట్మెంట్లో. ఎప్పుడు కూడా ముందుగా వ్యాయామాలు చేయమని సూచిస్తాం. తర్వాత మెనోపాస్ తర్వాత ఎక్కువ అవుతుంది అని అనుకున్న హార్మోన్ తగ్గిపోవటం మూలాన, కానీ ఈస్ట్రోజన్ హార్మోన్ మాత్రల రూపంలో కానీ, లేదా ఆయింట్మెంట్ లోపల యోని లోపల పెట్టుకునే ఆయింట్మెంట్ రూపంలో కానీ, లేదా లోపల పెట్టుకునే ఈస్ట్రోజన్ మాత్రలు ఉంటాయి, స్కిన్ మీద పెట్టుకునే ప్యాచెస్ ఉంటాయి. కానీ వీటన్నిటికంటే స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ ఉన్నప్పుడు ఆయింట్మెంట్ రూపంలో, వెజైనల్ ఆయింట్మెంట్ రూపంలో వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈస్ట్రోజన్ను ఇవ్వటం, తర్వాత స్పింక్టర్ కొంచెం గట్టిగా మూసుకోవడానికి కొల్లాజన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, కొంచెం గట్టిపడేలా చేయటానికి వదిలైన దాన్ని, ఆ ఇంజెక్షన్లు ఇవ్వటం. తర్వాత ఈ ఎలక్ట్రిక్ ఫీడ్బ్యాక్ ట్రైనింగ్స్ అని ఉంటాయి, ఇటువంటివన్నీ చేయటం ద్వారా చేయొచ్చు. వేటి ద్వారా కూడా మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా కానీ, ఎక్సర్సైజ్ ద్వారా కానీ నయం కాకపోతే అటువంటి సందర్భాల్లో ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే యురెత్రా ఎక్కువగా కదిలిపోయినప్పుడు, దాని కదలిక ఎక్కువ అయ్యి కోణం మారిపోయినప్పుడు వస్తుంది అనుకున్నాం కదా. సో మళ్ళీ ఆ కదలికను తగ్గించి టైట్ చేసి కోణాన్ని తిరిగి ఏర్పరచడానికి పైకి లిఫ్ట్ చేసి యురెత్రాని ఒక స్లింగ్ అంటారు దాన్ని. స్లింగ్ అంటే ఇలా యూ షేప్లో ఉంటుందన్నమాట. ఆ యురెత్రాకి యూరినరీ బ్లాడర్కి జంక్షన్ దగ్గర వచ్చేలాగా ఈ స్లింగ్ని ఏర్పరుస్తారు. సో అది పైకి ఎత్తి దాన్ని బలోపేతం చేస్తుందన్నమాట. ఈ ప్రొసీజర్ పూర్వకాలం పొట్టకోసు చేసేవాళ్ళు ఇప్పుడు లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, లేదా ఈ స్లింగ్స్ అనేవి కింద నుండి కూడా ఒక చిన్నపాటి డే కేర్ ప్రొసీజర్లో ట్రాన్స్వెజైనల్ టేప్ అంటారు, ఇటువంటి టేప్స్ అమర్చడం ద్వారా కూడా స్ట్రెస్ ఇన్కాంటినెన్స్కి చికిత్స చేయొచ్చు.